కేంద్రంలో పాల్గొ ఎవరు ఆదర్శం, ఎవరు వీళ్ళ గురువులు, వీళ్ళకి ఏమి నేర్పారు, అదే వీళ్ళు ఆచరిస్తున్నారు. కొత్తగా వీళ్ళ గురించి మేము ఏమి కొత్తగా ఆలోచించక అసలు వీళ్ళ గురువులు ఎవరు, వీళ్ళకి ఏమి నేర్పారు, వీళ్ళు ఏమి నేర్చుకున్నారో ఒకసారి మనం చర్చించుకుందాం. వీళ్ళకి గురువుగా ఆది గురువు అనొచ్చు, మహాగురువుగా వీర సావర్కర్ అని చెప్పుకున్నారు. వాళ్ళు వీర సావర్కర్. అసలు వీర అనేది ఎందుకు పెట్టారో అర్థం కావట్లా. భీరు సావర్కర్ అనొచ్చు, అసలు పిరికి సావర్కర్. ఎందుకంటే అండమాన్ జైల్లో ఉండేటప్పటికి మొత్తం అన్ని ఉడిగిపోయి ఈయన బ్రిటిష్ వాళ్ళకి క్షమాభిక్ష వేడుకుంటూ 9 లేఖలు రాశాడు. ఎందుకంటే 80,000 మందికి ఆయన పైగా ఉన్నారు ఖైదీలు అక్కడ. ఇందులో అండమాన్ జైల్లో ఒకే ఒక్కడు క్షమాభిక్షలు రాసి బ్రిటిష్ వాళ్ళు కాలు ముక్క బయటకు వచ్చాడు. అందులో ఏమన్నాడైనా, నన్ను విడిచిపెడితే మీకు అత్యంత విశ్వాస పాత్రుడుగా ఉంటా, నేను ఈ దేశంలో యువత స్వాతంత్రోద్యమ వైపు మళ్ళకుండా నేను అడ్డుకుంటా, ఆపుతాను అని చెప్పి కాగితాలు రాసిచ్చాడు. రాసిచ్చి క్షమాభిక్ష మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేశాడు ఆయన, 60 రూపాయలు నెలకే పెన్షన్ తీసుకుని 1924-25లో పెన్షన్ తీసుకుని బతికాడు బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి. ఈ దేశాన్ని ప్రజలు పీడిస్తున్న బ్రిటిష్ వాళ్ళ నుంచి, సామ్రాజ్యవాదుల నుంచి, ఈ దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళు, ప్రజల బానిసలుగా చూస్తున్న ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎప్పుడైనా పెన్షన్ తీసుకుని 60 రూపాయలు కదా అంటారు. ఆ రోజు 60 రూపాయలు అంటే 3 తులాల 2 గ్రాములు బంగారం వచ్చేది. అదే 3 తులాల 2 గ్రాముల బంగారు ఇవాళ కొనాలంటే 2,22,700 అంతా చిల్లర ఉంది. అంటే 2,22,000 పైగా ఉంది. అంటే ఈ రోజులో డబ్బుల విలువ కట్టితే ఇదే రోజు ఆ పెన్షన్ లెక్కేస్తే బంగారం రూపంలో 2,22,000 రూపాయలు. అంత భారీ మొత్తంలో ఆ రోజు పెన్షన్ తీసుకుని బ్రిటిష్ స్వాతంత్రోద్యమాన్ని ద్రోహం చేసిన వ్యక్తి సావర్కర్. ఆయన అన్నాడు, ఈ రాజ్యాంగం, అంబేద్కర్ అసలు రాజ్యాంగాన్ని ఒప్పుకోవాలి, మనువాదం ఆధారంగా లేదు, ఆత్మగా లేదు దీనికి రాజ్యాంగాన్ని, కాబట్టి మాకు అక్కర్లేదు అన్నాడు. ఇంకో గురువును వీళ్ళకి గోల్వాల్కర్, మహామేధావి. ఆయన ఏం చెప్పాడు, బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో, వీళ్ళ దృష్టిలో మహామేధావి ఏం చెప్పాడు బంచ్ ఆఫ్ థాట్స్ అనే బుక్స్లో, బ్రిటిష్ వాళ్ళతో బానిసగా ఉంటాకని అంగీకరిస్తాను కానీ దళితులు, ఆదివాసీలు, వెనకబడిన తరగతులు, ముస్లిమ్స్తో కలిసి పంచుకునే స్వాతంత్రం నాకు వద్దు అన్నాడు ఆయన. చూడండి, అంటే ఈ దృష్టిలో దళితులు, ఆదివాసీలు, వెనకబడిన తరగతులు, మైనారిటీలు మనుషులు కాదు, అంటే వాళ్ళతో కలిసి పంచుకునే స్వాతంత్రమే ఆయనకి అక్కర్లేదన్నాడు. ఆయన ఒక గురువు. ఇక గాడ్సే, మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో, భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడంలో ఒక ప్రముఖ పాత్ర, కీలకమైన ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయనతో రాజకీయంగా, విధానపరంగా రకరకాల చాలామంది విభేదాలు వచ్చేది రాజకీయ పార్టీలు. కానీ దేశాన్నంతని ఒక తాటి మీద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి దానిలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, దాన్ని ఒక స్థిరీకరించి కన్సాలిడేట్ చేసిన వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యంగా నిలబెట్టిన వ్యక్తి గాంధీ. గాంధీ యొక్క పాత్ర చాలా కీలకమైన, ముఖ్యమైనది. ఎన్ని రాజకీయ విభేదాలు ఉండొచ్చు, విధానపరమైన విభేదాలు ఉండొచ్చు, కానీ గాంధీ పాత్ర మాత్రం ఎవరైనా తక్కువ చేసి మాట్లాడడానికి వెళ్ళలేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన మహోన్నత శక్తి, శాంతి, అహింసతోటి ఆయన సత్యాగ్రహం, ఆయన ఒక ఆయుధంతో శాంతితో పోరాటం ద్వారా రక్తపాతం లేకుండా చేయాలనుకున్న ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం సాధించడం ప్రముఖ పాత్ర పోషించాడు. దానిలో ఎవ్వరూ కూడా కాదంటే లేదు. అంటే వీటి వ్యక్తిని చంపిన గాడ్సే వీళ్ళు దేశభక్తులు కీర్తిస్తారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా అంటే దేశ స్వాతంత్రంలో పాల్గొని వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు, క్షమాభిక్ష రాసిచ్చి బయటకు వచ్చిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి పెన్షన్ తీసుకొచ్చి బతికిన వాళ్ళు, ఈ దేశ స్వాతంత్రం మాకు అక్కర్లేదన్న వాళ్ళు, దేశ ప్రజలందరికీ ఇచ్చి అనిపించే స్వాతంత్రం మాకు అక్కర్లేదు అన్నవాళ్ళు, అట్లానే ఈ రాజ్యాంగాన్ని గుర్తించిన వాళ్ళు, గాంధీని హత్య చేసిన వాళ్ళు, ఈ జాతీయ పతాకాన్ని గుర్తించిన వాళ్ళు, త్రివర్ణ పతాకం మనటి దాకా, ఇటువంటి ఇంకో మాట అంటాడు గోల్వాల్కర్, ఈ దేశానికి ఎప్పటికైనా స్వాతంత్రం వస్తే ఈ దేశ సంపదనంతా కూడా అతి కొద్ది మంది విశ్వాసపాత్రులైన సంపన్నులకి అప్పు చెప్పాలని చెప్తాడు. మోడీ చేసేది అదే. దేశ సంపద అంతా అదాని, అంబానీలకి దోచిపెడతాడు. రాష్ట్రాల్లో ఉన్న భూములు కూడా వాళ్ళకి అప్పగించాలన్నాడు. అదే చేస్తున్నాడు. గనులు, సముద్రాలు, ఓడరేవులు, సహజ వనరులు, కొండలు, అడవులు అన్నీ అప్పచెప్తున్నారు. మోడీ చేసుకున్నది. అంటే వీళ్ళ గురువులు ఎవరు? వీళ్ళు. ఇటువంటి వాళ్ళు వీళ్ళ గురువులు.
కాబట్టే వీళ్ళ పరిపాలన కూడా అలా ఉంటుంది. అందుకే జంబులు ఎన్నికలు అంటారు. ఈ దేశ సమైక్యత నాశనం చేస్తారు, ఐక్యత నాశనం చేస్తారు, మత పేరు విద్వేషాలు రెచ్చగొడతారు, మస్జిద్ మందిర్ పేరు విద్వేషాలు రెచ్చగొడతారు, ఆహార అలవాట్ల పేరుతో విద్వేషాలు రెచ్చగొడతారు, దుస్తుల పేరుతో విద్వేషాలు రెచ్చగొడతారు, కులాల మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడతారు, స్త్రీల పట్ల చాలా వివక్షత ఉంటారు, ఆదివాసులు దళితులు మనుషులను గుర్తించరు. ఇన్ని రకాల లక్ష్యాలన్నీ వీళ్ళ దగ్గర ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఇప్పించుకున్నారు వీళ్ళ యొక్క గురువులు, వాళ్ళ యొక్క నేర్పిన పాఠాలు వీళ్ళు అమలు చేస్తారు. అంతేగాని ఇదేదో మనం కొత్త ఇప్పుడే వస్తుంది ఏదో చేస్తానక్కల. వీళ్ళ యొక్క ఆరిజిన్, వీళ్ళ యొక్క గురుత్వం, వీళ్ళ యొక్క DNA, వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క సిద్ధాంతం అంత విచ్ఛిన్నకరమైన సిద్ధాంతం, విద్వేషకర సిద్ధాంతం, విభజించే సిద్ధాంతం, ప్రజలందరూ ఐక్యం గుంచే సిద్ధాంతం కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా వీళ్ళ ఈ సిద్ధాంతాలు ఎట్లా తిప్పుకొట్టాలి, ఈ ఆలోచనలకు వ్యతిరేక తిప్పుకొట్టి సరైన సమైక్యత, దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, కులరహిత మతరహిత రాజ్యం, అటువంటి వ్యవస్థని, అట్లనే ఈ సంపదనంతా కూడా అతి కొద్ది మంది అతి వేళ్ల మీద లెక్కబెట్టే కుబేర్లకి అప్పచెప్పడం, ఇటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా మన ఈ ప్రజలందరూ ఐక్యం చేసి ఒక త్రాటమ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అలా నిలబడకూడదనే ఉద్దేశంతో ఈ విచ్ఛిన్న కార్యక్రమాలన్నీ ప్రజలు ఎక్కడ ఐక్యం పడతారు? ఎందుకంటే రూపాయి విలువ పడిపోతుంది ఘోరంగా, ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతుంది, GDP పడిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి, ఉపాధి అవసరం కోల్పోతున్నారు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కానీ ప్రజలు వీటి మీద ఐక్యం కాకుండా ఉండటానికే జంబులు ఎన్నికలు అంటారు, అంబేద్కర్ అవమానిస్తారు, మస్జిద్ మందిర్ అంటారు, రకరకాల పేరుతో ప్రజలందరూ ఐక్యం కాకుండా చూస్తున్నారు. ఇటువంటి వాళ్ళ యొక్క ఉచ్చులో వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ఈ దేశానికి, దేశ ప్రజలకి చాలా ప్రమాదం చెప్పి విజ్ఞప్తి చేస్తూ